Okay. So, okay, friends. Okay, welcome to the class. ఈ రోజు క్లాస్లో మనం పారిశ్రామిక రంగం గురించి డిస్కషన్ చేద్దాం. We are going to discuss about the industrial sector. Okay, పారిశ్రామిక రంగము. ఈ పారిశ్రామిక రంగము గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అటు ఏపీ స్టూడెంట్స్ కైనా కానీ తెలంగాణ స్టూడెంట్స్ కైనా కానీ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా అనేక సందర్భాలలో అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఈ టాపిక్ అన్నటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్లో కావచ్చు, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు. ఈ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అనే టాపిక్ మనకు చాలా ప్రధానమైనటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చూస్తే. ఓకే, ఈ టాపిక్ లో ముఖ్యంగా మనం ఏ అంశాల గురించి చెప్పుకుంటాము? what are the topics we are going to be discuss in this particular topic? That means what are the subtopics? ఈ పారిశ్రామిక రంగం అనే సెక్టార్ నుంచి ఏ అంశాల గురించి మనం చర్చించుకుంటాము? చూడండి, మనకి ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ లో వాట్ ఎవర్ ద పాయింట్స్ యు ఆర్ గోయింగ్ టు బి డిస్కస్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టార్, ఇవి అన్నీ కూడా మనకు ఈవెన్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా కరెంట్ ఈవెంట్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి ఇంపార్టెంట్. కరెంట్ ఈవెంట్ అంటాం, కరెంట్ అఫైర్స్ అనేసి అంటాం. ఆ కరెంట్ ఈవెంట్ లేదా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ లో కూడా సో మనకు ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నటువంటిది మనకు చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, మీకు ఐ థింక్ ఈ పీపీటీలో మీకు కనిపిస్తున్న విధంగా these are the points we are going to be discuss in the part of the industrial sector, like importance of the industrial sector. First we are going to be discuss పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యత ఏమిటి. ఆ ప్రాధాన్యతను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా చూస్తాము? ఈ పారిశ్రామిక రంగం నుంచి మన దేశం యొక్క జీడిపికి లేదా మన దేశం యొక్క జీవీఏకి ఎంత వాటా అందిస్తున్నది? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ టు అవర్ జీడిపి ఆర్ జీవీఏ అనేటువంటిది ఒకటి మనం గమనిస్తున్నాం. వాటాతో పాటు వృద్ధి రేటు, ఒక గ్రోత్ రేట్. వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్? హౌ మచ్ ఇట్ ఈస్ దేర్? గ్రోత్ రేట్ ఎంత ఉందో మనం చూస్తున్నాం. ఈ పారిశ్రామిక రంగం భారతదేశంలో మొత్తం ఎంప్లాయ్మెంట్ లో ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ కనిపిస్తున్నది? దాన్ని మనం సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ అనేసి పేర్కొంటాం, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఏ రంగం నుంచి ఎంత ఆదాయ వాటా వస్తున్నది జీడిపికి జీవీఏకి చెప్తే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్. ఏ రంగం నుంచి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు అని చూస్తే ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్, వృత్తి వారి విభజన అనేసి పేర్కొంటాం. కానీ వ్యవసాయ రంగం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నది అనేటువంటిది మనకు ఇంపార్టెంట్. ఓకే, అదే సందర్భంలో ఓకే అదే విధంగా మనం గమనిస్తే ఓకే అదే విధంగా మనం గమనిస్తే ఈ పారిశ్రామిక రంగం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క ట్రెండ్ ఎలా ఉన్నది? ట్రెండ్
ఈ ట్రెండ్ అనేది ఎలా తెలుసుకుంటామంటే ఐఐపి, దీన్నే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా నిర్మిస్తారు? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ఏ ఏ రంగాలను లెక్కలోనికి తీసుకుంటారు, ఆ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనకు ఎంత ఉన్నది, దాని ప్రకారం పరిశ్రమ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా నిర్ణయించవచ్చు అనేటువంటి విషయాలను తెలుసుకోవడంతో పాటు కోర్ ఇండస్ట్రీస్ గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ కోర్ ఇండస్ట్రీస్, వాట్ ఆర్ ద కోర్ ఇండస్ట్రీస్ అండ్ వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కోర్ ఇండస్ట్రీస్. కీలక పరిశ్రమలు ఏంటివి, ఆ కీలక పరిశ్రమ పర్ఫార్మెన్స్ ఇండియాలో ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవడంతో పాటు గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏమిటి, మొత్తం పెట్టుబడిలో పారిశ్రామిక రంగంలో గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత ఉన్నది, పారిశ్రామిక రంగానికి పరపతి అంటే రుణం ఎక్కడి నుంచి వస్తున్నది, ఏ విధంగా అందుతున్నది, పర్ఫార్మెన్స్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తున్నటువంటి మహారత్న, నవరత్న, మినీ రత్న స్టేటస్ల గురించి తెలుసుకోవడం జరుగుతుంది టాపిక్ లో. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ మధ్య కాలంలో ఇది బాగా ఫేమస్ అయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నటువంటిది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నథింగ్ బట్ ఎకనామిక్ రిఫార్మ్స్. అది ఒక టైప్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. లిబరలైజేషన్, రిమూవల్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటి, ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన వాటా ఎంతున్నది, మన షేర్ ఎంతున్నది, మనం ఏ ర్యాంకులో ఉన్నాం, ప్రపంచంలో మన దేశ ర్యాంక్ ఏంటి, మన దేశంలో రాష్ట్రాల ర్యాంకు ఏమిటి, ఇటువంటి అంశాల గురించి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే స్టార్టప్ అండ్ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకు బాగా ఫేమస్ అయినాయి. వాటి గురించి మనం తెలుసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్, మనకు పారిశ్రామిక రంగంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు అతి ప్రధానమైనటువంటిది. దాన్ని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేసి అంటున్నాం. కానీ మొత్తం పారిశ్రామిక రంగంలో ఈ ఎంఎస్ఎంఈ పరిస్థితి ఏమిటి, ఎంఎస్ఎంఈ సెక్టార్ రోల్ ఏమిటి? ప్రజెంట్ మనకు ఆత్మనిర్భర భారత్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ఆత్మనిర్భర భారత్ లో భాగంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం జరిగినది అనేటువంటి అంశాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. వీటితో పాటు పారిశ్రామిక పాలసీలు, ఇండస్ట్రియల్ పాలసీస్. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ అవర్ కంట్రీ 1948, 1948 పారిశ్రామిక విధాన తీర్మానం, 1956 పారిశ్రామిక విధాన తీర్మానం, 1977 పారిశ్రామిక విధాన తీర్మానం, 1991 పారిశ్రామిక విధాన తీర్మానం, 1980 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీ. సో బ్రీఫ్ గా అబౌట్ దిస్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీస్, పారిశ్రామిక విధాన తీర్మానముల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ 1991 పారిశ్రామిక విధాన తీర్మానమే it is the base for the economic reforms. It is the base for the liberalization, privatization and globalization. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే అంశాలకు బేస్. ఆ 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ఎల్పిజి పాలసీల గురించి, దట్ ఈస్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ గురించి మనం క్లియర్ గా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ ఎల్పిజి పాలసీ, ఆ ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే ఏమిటి, విదేశీ సంస్థాగత పెట్టుబడి అంటే ఏమిటి, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏమిటి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏమిటి, SEZ, కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏమిటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమిటి,
బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో భారతదేశం యొక్క పొజిషన్ ఏమిటి? ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో అసమతౌల్యం, ఇన్ఈక్వాలిటీ, ఇన్ఈక్విలిబ్రియం, డిసీక్విలిబ్రియం ఉన్నది. ఆ డిసీక్విలిబ్రియం ఎలా తొలగించవచ్చు, ఎలా తగ్గించవచ్చు? వాట్ ఆర్ ద మెజర్స్ యూ కెన్ సజెస్ట్ టు రెడ్యూస్ ద డెఫిసిట్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్? వాటిలో భాగంగా LERMS, లిబరలైజేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్, కరెన్సీ కన్వర్టబిలిటీ, డివాల్యుయేషన్, ఓకే, కరెన్సీ కన్వర్టబిలిటీ, ఎక్స్చేంజ్ రేట్ లిబరలైజేషన్, ఎక్స్చేంజ్ రేట్, గోల్డ్ స్టాండర్డ్, ఇవన్నీ మనకు ఉన్నాయి. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏమిటి? ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏమిటి? ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏమిటి? అవన్నీ ఇక్కడ వస్తాయి మనకి LERMS లో, లిబరలైజేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, కరెన్సీ కన్వర్టబిలిటీ ఇన్ ద కరెంట్ అకౌంట్, కరెన్సీ కన్వర్టబిలిటీ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్, SS తారాపూర్ కమిటీ ఆన్ ద కరెన్సీ కన్వర్టబిలిటీ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్, అండ్ డివాల్యుయేషన్, రూపీ డిప్రిసియేషన్. ఇటువంటి అనేక అంశాలను మనం తెలుసుకోవడంతో పాటు ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతున్నది. ఓకే, వీఆర్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫారిన్ ట్రేడ్ పాలసీ. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ లో భాగంగా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. వీటి అన్నిటితో పాటు అలాంగ్ విత్ ఆల్ దిస్ ఆస్పెక్ట్ మనకు వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి డిస్కస్ అబౌట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగానే వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి డిస్కస్ అబౌట్ ది ఐటీ సెక్టార్. ఓకే, ఐటీ సెక్టార్ గురించి కూడా, అంటే సాఫ్ట్వేర్ సెక్టార్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అంటే సర్వీస్ సెక్టార్ అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ను సైమల్టేనియస్ గా చూస్తాం మనం. వీఆర్ గోయింగ్ టు బి సీయింగ్ ద సైమల్టేనియస్లీ అబౌట్ దిస్ సెక్టార్. ఇవి మనం ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ లో భాగంగా మనం చెప్పుకునేటువంటివి. అందువలన చూడండి, మనకు వీటి కరెంట్ అఫైర్స్, జీకే, ఇండస్ట్రియల్ సెక్టార్, ఓకే, సర్వీస్ సెక్టార్, ఐటీ సెక్టార్, జనరల్ స్టడీస్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ అనేక రకాలుగా మనకు ఈ సెక్టార్ అన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది అనేసి చెప్పచ్చు. ఈ పారిశ్రామిక రంగం అన్నటువంటి కాన్సెప్ట్ లో ఇవన్నీ అంశాలు మనం డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. సరే, అసలు పారిశ్రామిక రంగం అంటే ఏమిటి? పారిశ్రామిక రంగంలో మనకు ఏ ఏ రంగాలు వస్తాయి? జాతీయ ఆదాయం టాపిక్ ఉన్న వాళ్ళు కొంచెం అర్థమై ఉంటుంది వాట్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నటువంటిది. బట్ ఎనీవే, ఫర్ ద సేక్ ఆఫ్ ద కంటిన్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ట్రై టు సే దట్ వాట్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగం అంటే ఏమిటి? ఈ పారిశ్రామిక రంగం అన్నటువంటిది, ఈ పారిశ్రామిక రంగంలో, ఓకే, పారిశ్రామిక రంగంలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది, వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది, మరియు సేవల ఉత్పత్తి కూడా జరుగుతుంది. వస్తువుల ఉత్పత్తి మరియు సేవల ఉత్పత్తి జరుగుతుంది. మరి వస్తువుల ఉత్పత్తి ఒక పారిశ్రామిక రంగంలోనే తయారవుతుంది, అగ్రికల్చర్ లో తయారు కావా? ఎస్, దేర్ ఆల్సో వీఆర్ ప్రొడ్యూసింగ్. బట్ వ్యవసాయ రంగంలో తయారవుతున్నటువంటి వస్తువులు ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటివి, ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటివి. పారిశ్రామిక రంగంలో తయారవుతున్నటువంటి వస్తువులు ముడి పదార్థముల చేత తయారవుతున్నటువంటి వస్తువులు, రా మెటీరియల్ సహాయంతో తయారవుతున్నటువంటి వస్తువులు. ఈ పారిశ్రామిక రంగంలో మనకు ముఖ్యంగా మైనింగ్ అనే సెక్టార్ ఉంటుంది. మైనింగ్ అండ్ క్వారింగ్ అంటాం దీన్ని, అంటే గనులు మరియు త్రవ్వకాలు అనేసి పేర్కొంటాం. గనులు మరియు త్రవ్వకాలు ఉంటాయి ఇక్కడ. దీనితో పాటు
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంటుంది. దెర్ విల్ బి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. దీన్ని ప్రొడక్షన్ సెక్టార్ అని కూడా పేర్కొంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లేదా తయారీ రంగము అనేసి పేర్కొంటారు. అంటే ఆల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ విల్ బి దేర్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వీటితో పాటు నిర్మాణ రంగం ఉంటుంది. నిర్మాణ రంగం, దీన్ని మనం కన్స్ట్రక్షన్ అనేసి పేర్కొంటాం. ఓకే, నిర్మాణ రంగం లేదా కన్స్ట్రక్షన్ అనేసి పేర్కొంటాం. కానీ ఆ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఉంటుంది. మరియు ఎలక్ట్రిసిటీ, ఓకే, విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ, పవర్ సెక్టార్, ఎలక్ట్రిసిటీ, పవర్ సెక్టార్, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, ఓకే, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్. ఈ అన్ని కలిపితే దీనిని మనం పారిశ్రామిక రంగము అనేసి పేర్కొంటున్నాం. ద సమ్ ఆఫ్ ఆల్ దిస్ విల్ కమ్ అట్ ద ఇండస్ట్రియల్ సెక్టార్. కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఒక పరిశ్రమలు ఒకటే కాదు, పరిశ్రమలతో పాటు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇవన్నీ కలిపితేనే దాన్ని మనం పారిశ్రామిక రంగము అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, వీటిలో మనకు గనులు త్రవ్వకాలు తప్ప రిమైనింగ్ వాటిని మనం లెక్కలోనికి తీసుకుంటే వీటిని దీన్ని ఏమంటారంటే ద్వితీయ రంగము అనేసి పేర్కొంటాం. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండరీ సెక్టార్ అనేసి పేర్కొంటాం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, ఈ మూడు కలిపితే దాన్ని సెకండరీ సెక్టార్ అంటాం. అంటే ద్వితీయ రంగము అనేసి పేర్కొంటాం. ఈ ద్వితీయ రంగానికి అంటే ఈ మూడు రంగాలకు గనులు త్రవ్వకాలు కలిపితే దాని ప్రాథమిక రంగము అనేసి అంటారు. ఓకే, ప్రైమరీ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు. మొత్తమైన ఇండస్ట్రియల్ సెక్టార్ లో ఈ 4 సెక్టార్లు అన్నటువంటివి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుతున్నామంటే, పారిశ్రామిక రంగం నుంచి వచ్చే ఆదాయం గురించి మనం మాట్లాడుతున్నామంటే ఈ 4 ఉపరంగాల నుంచి వచ్చే ఆదాయం కలిసి ఉంటుంది. ద ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్, ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇవి ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, మైనింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవన్నీ కలిస్తేనే ఇండస్ట్రియల్ సెక్టార్. కాబట్టి కాంట్రిబ్యూషన్ అడిగినప్పుడు కానీ, ఎంప్లాయ్మెంట్ అడిగినప్పుడు కానీ, మరొక రకంగా చెప్పినప్పుడు కానీ పారిశ్రామిక రంగం అంటే మనం ఈ అంశాలన్నిటిని కూడా మనం లెక్కలోనికి తీసుకోవాలి. ఈ అంశాలన్నిటిని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. అప్పుడే అది పారిశ్రామిక రంగం అనేది అవుతుంది. సో కాబట్టి పారిశ్రామిక రంగం యొక్క ప్రాముఖ్యత, పారిశ్రామిక రంగం యొక్క ప్రాముఖ్యతల గురించి మనం చెప్పుకుందాం. ఓకే, we will discuss about the importance of the industrial sector in today class. ఓకే, పారిశ్రామిక రంగం అంటే ఏమి ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ 4 రంగాల కలయికనే పారిశ్రామిక రంగం. మరి ఆ పారిశ్రామిక రంగం యొక్క ప్రాముఖ్యత, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, ద రోల్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఎలా తెలుసుకుంటామంటే, ఒకటి ఆదాయం, ఓకే, షేర్, ఇన్కమ్ కాంట్రిబ్యూషన్, గ్రోత్, వృద్ధి రేటు, ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్. ఓకే, ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్, పారిశ్రామిక రంగం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అందిస్తుంది ఇండియాలో? సరే, ఈ 3 డేటాతో కూడుకున్నటువంటిది. వీటితో పాటు పారిశ్రామిక రంగము రా మెటీరియల్ కన్సూమ్ చేస్తున్నది ఎక్కడి నుంచి? ఫ్రమ్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగంలో తయారైనటువంటి వస్తువులను ముడి పదార్థములుగా ఉపయోగించుకుంటున్నది.
ఆ విధంగా వ్యవసాయ రంగంలో తయారవుతున్నటువంటి వస్తువులకు ఎంకరేజ్మెంట్ వస్తున్నది, వ్యవసాయ రంగంలో తయారవుతున్న వస్తువులకు ప్రమోషన్ వస్తున్నది, వ్యవసాయ రంగంలో తయారవుతున్నటువంటి వస్తువులకు మార్కెట్ లభిస్తున్నది బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. వ్యవసాయ రంగం ద్వారానే అనేసి మనం చెప్పొచ్చు. At the same time, industrial sector is providing, manufacturing, contributing, producing raw material for the service sector. Service sector, for example, కంప్యూటర్ అనుకుందాం. కంప్యూటర్కి అవసరమైన రా మెటీరియల్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఇండస్ట్రియల్ సెక్టర్లోనే తయారవుతాయి. చిప్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా. లైక్ పారిశ్రామిక రంగం నుంచి వ్యవసాయ రంగంలో తయారైన వస్తువులను ముడి పదార్థములుగా వినియోగించుకోవడంతో పాటు పారిశ్రామిక రంగం తయారు చేసిన వస్తువులను సేవా రంగములకు ముడి పదార్థములుగా అందించడంలో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగానికి ముందు అనుబంధముగాను, సేవా రంగానికి వెనుక అనుబంధంగాను. ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫార్వర్డ్ లింకేజ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ విచ్ వాస్ డెవలప్డ్ బై ప్రొఫెసర్ హర్ష్మ్యాన్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ లో చూద్దాం మనం దాన్ని. ముందు అనుబంధం, వెనుక అనుబంధం, ఆ కాన్సెప్ట్ ప్రొఫెసర్ హర్ష్మ్యాన్ చెప్పాడు. ఆ ప్రొఫెసర్ హర్ష్మ్యాన్ ప్రకారము ఈ రంగాలలో ఏ రంగానికి ముందు అనుబంధాలు, వెనుక అనుబంధాలు ఉన్నాయంటే పారిశ్రామిక రంగానికి ఉంది. పారిశ్రామిక రంగానికి అటు వ్యవసాయ రంగంకు ముందు అనుబంధంగా పనిచేస్తున్నది, సేవా రంగానికి వెనుక అనుబంధంగా పనిచేయడం జరుగుతుంది. ఎలా అన్నటువంటిది విల్ డిస్కస్ లేటర్. సో కాబట్టి ఈ విధంగా ఒక రా మెటీరియల్ అందించడంతో పాటు మనకు అనేక రకాలుగా ఈ పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యత మనం చెప్పవచ్చు. సరే, వాటిలో ఈ షేర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డేటా. ఓకే, సో మీకు పీపీటీలో కనిపిస్తున్నది పారిశ్రామిక రంగం యొక్క వాటా టు జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేసి పేర్కొంటున్నాం. గ్రాస్ వాల్యూ యాడెడ్ కు అంటే జీడిపి స్థానంలో కొత్తగా మనం జీవీ అనే కాన్సెప్ట్ ను కాల్కులేట్ చేయడం జరుగుతున్న నేషనల్ ఇన్కమ్ లో మీరు వింటారు దాన్ని. ఇక్కడ జీవీఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్ లో పారిశ్రామిక రంగం వాటా ఎంత ఉన్నది? ఇక్కడ మీకు పారిశ్రామిక రంగము అంటే, ప్లీజ్ రిమెంబర్, పారిశ్రామిక రంగం అంటే ఏ రంగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు క్లారిటీగా ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ పారిశ్రామిక రంగం అంటున్నామంటే పైన ఉన్నటువంటి 4 రంగాల కలయికనే పారిశ్రామిక రంగం. కానీ ఆ పైన ఉన్నటువంటి 3 రంగాల యొక్క ఆదాయం గురించి వివరించడమే, ఆ 3 రంగాల యొక్క ఆదాయాన్ని కలపడమే పారిశ్రామిక రంగం అనేసి పేర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2017-18లో ఓన్లీ గనుల నుంచి వచ్చిన ఆదాయం 2.3%. మొత్తం జీడిపిలో, మొత్తం జీవీఏ ఎంతైతే ఇన్కమ్ ఉందో దాంట్లో 2.3% మైనింగ్ నుంచి వచ్చింది, 16.4% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి వచ్చింది, 7.7% కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం నుంచి వచ్చింది, 2.7% ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై నుంచి వచ్చింది. మొత్తం కలిపితే 29.2%. మొత్తం కలిపితే 29.2% అంట. సో మనకు మైనింగ్ నుంచి వచ్చిన 2.3%, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చినటువంటి 16.4%, కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి వచ్చిన 7.7%, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై నుంచి వచ్చిన 2.7%. ఇదంతా కలిపితే పారిశ్రామిక రంగం వాటా అంటున్నాం ఇట్ ఈస్ 29.2%. ఎప్పుడు 2017-18లో మనం గమనిస్తే పారిశ్రామిక రంగం వాటా ఇది. ఓకే, మొత్తం ఇండివిజువల్ గా చూస్తే ఇది. కాబట్టి విత్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్ లో పారిశ్రామిక రంగంలో అత్యధిక ఆదాయమును తెచ్చి పెడుతున్నటువంటి రంగం, హైయెస్ట్ ఇన్కమ్ కాంట్రిబ్యూట్ అవుతున్నటువంటి సెక్టార్ ఏది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేసి పేర్కొన్నాం. మొత్తం పారిశ్రామిక రంగంలో నుంచి వస్తున్నటువంటి ఆదాయంలో మోర్ దాన్ 50%, చూడండి అరౌండ్ 30% అయితే ఇది 16.4 ఉంది. అంటే మోర్ దాన్ 50% ఇన్కమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్.
కానీ ఈ పారిశ్రామిక రంగంలో పరిశ్రమలు నిర్మాణ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటిది. మరి 2018-19లో చూస్తే మైనింగ్ నుంచి 2.3% సేమ్, మ్యానుఫ్యాక్చర్ నుంచి 16.1%, కన్స్ట్రక్షన్ నుంచి 7.8%. దిస్ ఈజ్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై నుంచి 2.7% అనేసి అంటాం. ఓకే, ఈ విధంగా మనం చూస్తే ఓవరాల్ గా మనకు 28.9% వస్తున్నది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి. ఓకే, 28.9% వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, దిస్ ఈస్ ద వాట్ వీ కెన్ సీ. ఇది మనం గమనిస్తున్నటువంటిది. కాబట్టి 2017-18లో 29.2% వస్తే 2018-19కి 28.9% వచ్చింది. 2019-20కి వచ్చేలకు మైనింగ్ ఓన్లీ 2.1% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా తగ్గింది, 15.1% అయింది. ఓకే, కన్స్ట్రక్షన్ కూడా 7.5కి వచ్చింది. ఎలక్ట్రిసిటీ గ్యాస్ అండ్ వాటర్ సప్లై మాత్రం ఇట్ వాస్ కంటిన్యూడ్ విత్ సేమ్ పర్సెంటేజ్. ఓవరాల్ గా పారిశ్రామిక రంగం వాటా 18-19లో 28.9% ఉన్నటువంటిది 2019-20 వచ్చేలకు 27.5% వచ్చినది. ఓకే, 27.5% వచ్చినది. ఇట్ వాజ్ డిక్రీజ్, తగ్గిపోవడం అన్నటువంటిది జరిగింది అనేసి పేర్కొంటున్నాం. మరి 2020-21 వచ్చాక విత్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ 2020-21 అన్నప్పుడు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ అంటున్నాం. ఇక మనకు 2020-21, ఇదేమో 2019-20, ఇదేమో 2018-19. ఇక 2020-21లో మైనింగ్ నుంచి కేవలం 1.7% మాత్రమే ఉన్నది. బాగా తగ్గిపోయింది మైనింగ్ కాంట్రిబ్యూషన్. ఇట్ వాజ్ డిక్రీజ్డ్ 1.7%. మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ వాజ్ ఓన్లీ 14.5%. 14.5% మాత్రమే ఉన్నది. నిర్మాణ రంగం కూడా తగ్గిపోయింది, 6.9%. ఎలక్ట్రిసిటీ గ్యాస్ సప్లై మాత్రం కంటిన్యూ 2.7%. ఓవరాల్ గా ఇట్ వాజ్ డిక్రీజ్డ్ టు 25.8%. 25.8% తగ్గినది. అంటే ప్రతి సంవత్సరము పారిశ్రామిక రంగం యొక్క వాటా రిలేటివ్లీ కంపారిటివ్లీ ఏమవుతున్నది? తగ్గిపోతున్నది. ఎందుకు? వాట్ వాజ్ ద రీజన్? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అనేక రకాలుగా మనకు రీజన్స్ అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ యొక్క పాలసీస్, గవర్నమెంట్ తీసుకున్న కొన్ని పాలసీలు విఫలం కావడం, డిమానిటైజేషన్ 1617, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టి. ఓకే, ఇవన్నీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు, నాట్ సక్సెస్ఫుల్. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం వలన దాని యొక్క ప్రభావం ఎకనామిక్ గ్రోత్ పైన పడింది, పరిశ్రమల పైన పడింది. అందువలన మనకు కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది తగ్గిపోతూ వస్తున్నది. ఓకే, 2021 అంటే ఓకే, వీ కెన్ సే దట్ పాండమిక్. 1920లో పాండమిక్ ఇంపాక్ట్ ఏమీ లేదు, 1920కి పాండమిక్ ఇంపాక్ట్ లేదు, 1890లో పాండమిక్ లేదు, 1780లో లేదు. ఎందుకు మళ్ళీ తగ్గుతూ వస్తున్నది అంటే గవర్నమెంట్ రూపొందించిన కొన్ని పాలసీలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం అని చెప్పచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక రంగం నుంచి మనకు ఇంత ఆదాయం వస్తున్నది. చూడండి, దాదాపుగా 30% వస్తున్నది, కొద్దిగా అటు ఇటుగా. అంటే సరే 26% అనుకుందాం. మొత్తం పైన మనకు పారిశ్రామిక రంగం నుంచి 26 నుంచి 30% మధ్య మనకి ఇన్కమ్ వస్తున్నది. We are getting income
ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ నియర్లీ 26 to 30% ఇన్ బిట్వీన్. కాబట్టి పారిశ్రామిక రంగం మనకి ఇంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. భారతదేశంలో పారిశ్రామిక రంగము లేకపోతే చూడండి ఇంత ఆదాయం తగ్గిపోతుంది. సో దిస్ మచ్ ఇన్కమ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. అది మీరు ఒకటి గమనించాలి. కాబట్టి ఇంత యొక్క పాత్ర దీని యొక్క రోల్ ఉన్నది కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి కాంట్రిబ్యూషన్ తో పాటు మనం పరిశీలిస్తే ఓకే లైక్ తర్వాత గ్రోత్ రేట్, ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో గ్రోత్ రేట్ ఎంత ఉన్నది చూడండి. 17-18 లో మైనింగ్ లో 4.9% గ్రోత్ రేట్ ఉంది. గ్రోత్ రేట్ అంటే ఏంటి? పర్సెంటేజ్ ఆఫ్ చేంజెస్ ఇంక్రీజ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత శాతము పెరిగింది, ప్రొడక్షన్ కానీ ఇన్కమ్ కానీ ఎంత శాతము ఇంక్రీజ్ అయ్యింది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి 2017-18లో మైనింగ్ సెక్టార్లో నియర్లీ 5% గ్రోత్ రేట్ ఉంది. నియర్లీ 5% ఇంక్రీజ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్ 4.9%. మ్యానుఫ్యాక్చరింగ్ లో 6.6% ఉంది గ్రోత్ రేట్, మార్పు, చేంజ్, ఇంక్రీజ్. నిర్మాణ రంగంలో 5% ఉంది. ఎలక్ట్రిసిటీ గ్యాస్ సప్లైలో 11.2% ఉంది. హైయెస్ట్ గ్రోత్ రేట్ అనేది మనకి ఇక్కడ ఉంది. హైయెస్ట్ ఇంక్రీజ్ రేట్ అన్నటువంటిది ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లైలో ఉంది 2017-18లో. 18-19లో మైనింగ్ లో నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది చూడండి, -5.8. అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది పెరగడం కాదు, తగ్గింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రొడక్షన్ లేదా ఇన్కమ్ తగ్గింది. దట్స్ వై వి ఆర్ సేయింగ్ దట్ -5.8% నెగిటివ్ గ్రోత్ రేట్ అనేసి అంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చేసి 5.7% ఉంది. కన్స్ట్రక్షన్ లో 6.1% గ్రోత్ రేట్ ఉంది. ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లైలో 8.2% ఉంది. ఓవరాల్ ఇండస్ట్రియల్ సెక్టర్ లో 4.9% ఉంది. అంటే మొత్తం పైన 2017-18లో ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ 6.3% ఉంటే 18-19లో ఓన్లీ 4.9% మాత్రమే ఉన్నది. కారణం మైనింగ్ సెక్టార్ లో నెగిటివ్ గ్రోత్ రేట్ ఉండడం. మొత్తం పైన 18-19లో కూడా మనకు హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడ ఉందంటే ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లైలోనే ఉంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఓన్లీ 4.9% ఉంది. మరి 19-20లోకి వచ్చేలకు బాగా తగ్గిపోయింది. 19-20లో మైనింగ్ వచ్చేసి ఓన్లీ 3. అట్లీస్ట్ ఇట్ విల్ లిటిల్ బిట్ బెటర్. ఇట్ వాస్ ఇన్ ద పాజిటివ్. లాస్ట్ ఇయర్ నెగిటివ్ అంటే ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది లిటిల్ బిట్ 3.1%. బట్ వేరే ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రిజిస్టర్డ్ ఓన్లీ 0% గ్రోత్ రేట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏమాత్రం గ్రోత్ రేటు కాలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పూర్తిగా స్టాగ్నేట్ కావడం జరిగినది 2019-20లో. మరి కన్స్ట్రక్షన్ లో 1.3%. ఇట్ వాస్ దేర్ ఓన్లీ 1.3% గ్రోత్ రేట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇన్ 2019-20. ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై ఇట్ వాస్ లిటిల్ బిట్ బెటర్ దాన్ అదర్స్ విత్ 4.1%. కాబట్టి ఇవన్నీ ఉండడం వల్ల గ్రోత్ రేటు ఓన్లీ 0.9% ఉంది ఇండస్ట్రియల్ సెక్టార్లో. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఓన్లీ 0.9% మాత్రమే ఉన్నది. దానికి కారణం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో నిల్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, దాంట్లోనే నిల్ ఉంది. అందువలన మనకు ఓవరాల్ 0.9% ఉంది. 17-18లో 6.3% గ్రోత్ రేట్ ఉన్న ఇండస్ట్రియల్ సెక్టర్ 18-19లోకి వచ్చేవాళ్ళు 4.9%కి వచ్చింది. అట్లీస్ట్ 18-19లో 4.9% ఉన్నటువంటిది 19-20కి వచ్చేవాళ్ళు 0.9% పడిపోయింది. మరి 20-21లోకి వచ్చేవాళ్ళకి ఏమైంది? మొత్తం నెగిటివ్ గ్రోత్ రేట్. మైనింగ్ లో 12.4% గ్రోత్ రేట్ చూడండి, చాలా దారుణం. -12.4%. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో -9.4%. కన్స్ట్రక్షన్ లో -12.6%. ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లైలో ఓన్లీ పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది 2.7%. కాబట్టి ఓవరాల్ గ్రోత్ రేట్ నెగిటివ్ లో పడిపోయింది విత్ 9.6%. -9.6%. సో కాబట్టి గ్రోత్ రేట్ అన్నటువంటిది బాగా పడిపోయింది. ఎక్కడ?
2020-21 లేకి వచ్చేలకు లేటెస్ట్ ఎకనామిక్ సర్వే చూస్తే లేటెస్ట్ ఎకనామిక్ సర్వే చూసినప్పుడు మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ ఓవరాల్ గా ఉన్నటువంటి గ్రోత్ రేటు -9.6% అనేది చెప్పడం జరుగుతున్నది. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. గ్రోత్ రేట్ అన్నటువంటిది మనం ఒకసారి పరిశీలిస్తే, సో అది పాండమిక్ సీజన్ కావచ్చు, ప్రజెంట్ పాండమిక్ సీజన్ కన్నా ముందు నుంచి కూడా మన దేశంలో ఆ పర్ఫార్మెన్స్ అన్నటువంటి బాగా పడిపోయింది అనేసి పేర్కొంటున్నాం. ఓకే, సరే, కాంట్రిబ్యూషన్ గ్రోత్ రేట్ అనేది అలా ఉంటే మరి పారిశ్రామిక రంగం నుంచి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము? పారిశ్రామిక రంగంతో పాటు మిగిలిన 3 రంగాల యొక్క కలయిక కూడా మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి నేను చెప్తున్నాను. పీపీటీలో మీరు గమనిస్తున్నారు. అగ్రికల్చర్ సెక్టార్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంత ఉంది, సర్వీస్ సెక్టార్ ఎంత ఉంది. కానీ ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ లో వర్క్ ఫోర్స్ అంటే పీపుల్ హూ ఆర్ వర్కింగ్, వర్క్ ఫోర్స్, లేబర్ ఫోర్స్, తర్వాత మనం పాపులేషన్ లో చూద్దాం వీటిని. వర్క్ ఫోర్స్ అంటే ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్, పని చేస్తున్న వారి సంఖ్య, దాని వర్క్ ఫోర్స్ అంటారు. లేబర్ ఫోర్స్ అంటే ఎవరు? పని చేయడానికి సిద్ధముగా ఉన్న వాళ్ళు, ద పీపుల్ హూ ఆర్ రెడీ టు వర్క్, దాని లేబర్ ఫోర్స్ అనేసి పేర్కొంటారు. సో పని చేయడానికి సిద్ధముగా ఉన్న వాళ్ళు వీళ్ళు పని చేస్తున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో లేబర్ ఫోర్స్ అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఒక 50 కోట్లు అనుకుందాం. వర్క్ ఫోర్స్ అంటే పని చేసే వాళ్ళు ఒక 40 కోట్లు అనుకుందాం. మరి మొత్తం పని చేయడానికి 50 కోట్ల మంది సిద్ధంగా ఉంటే 40 కోట్ల మందికి పని దొరికింది. దే ఆర్ వర్కింగ్ ఇన్ ద వేరియస్ సెక్టార్స్. మిగిలినటువంటి 10 కోట్ల మందిని మనం ఏమంటాము? నిరుద్యోగులు అంటారు, అన్ఎంప్లాయీస్ అనేసి అంటారు. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ లేబర్ ఫోర్స్ అండ్ వర్క్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం అంటే లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్. నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. దాని పర్సంటేజ్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం. దాని రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటాం. కాబట్టి మన దేశంలో పని చేస్తున్నటువంటి మొత్తం ఉద్యోగులలో ఎంతమంది అనేది మనం అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆ డేటా క్లియర్ గా చూద్దాం. జస్ట్ ఇక్కడ పర్సంటేజ్ చూడండి. కాబట్టి భారతదేశంలో పనిచేస్తున్నటువంటి మొత్తం వారిలో 2017-18లో అగ్రికల్చర్ సెక్టార్ లో 45.67% వర్క్ చేస్తున్నారు. 45.67% వర్క్ చేస్తుంటే పారిశ్రామిక రంగంలో 24.06% పనిచేస్తుంటే సేవా రంగంలో 30.27% వర్క్ చేస్తున్నారు. కాబట్టి హైయెస్ట్ ఏ సెక్టార్ లో పనిచేస్తున్నారు ఇండియాలో? అగ్రికల్చర్ సెక్టార్ లో పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం ఏది? సర్వీస్ సెక్టార్. తక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న రంగం పారిశ్రామిక రంగం. ఈవెన్ 2016-17లో కూడా మనకు 45.14% పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్. ఇండస్ట్రీలో 23.98, సర్వీస్ సెక్టార్లో 30.87. 16-17లో చాలా 44.05% ఇన్ అగ్రికల్చర్, 24.7% ఇన్ ఇండస్ట్రీ, 31.25% ఇన్ ద సర్వీస్ సెక్టర్. 2017-18 వచ్చేలకు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య 43.33%, ఇండస్ట్రీస్ లో 24.95%, సర్వీస్ సెక్టర్ లో 31.74%. 2018-19లో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారి శాతం 42.39, పారిశ్రామిక రంగంలో 25.58%, సర్వీస్ సెక్టర్ లో 32.04%. 2019-20లో 2019-20లో అగ్రికల్చర్ లో 41.49% పీపుల్ ఆర్ వర్కింగ్,
ఇండస్ట్రీస్ లో 26.18% పీపుల్ ఆర్ వర్కింగ్, సర్వీస్ సెక్టర్ లో 32.33% పీపుల్ ఆర్ వర్కింగ్. కాబట్టి హైయెస్ట్ అగ్రికల్చర్ లో పనిచేస్తుంటే టాప్ ఫస్ట్ పొజిషన్, తర్వాత సర్వీస్ సెక్టార్ లో పనిచేస్తూ ఉంటే సెకండ్ పొజిషన్, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ లో పనిచేస్తున్నాం. అంటే సరే సరే ఇండస్ట్రియల్ సెక్టార్ లో పని చేస్తున్నటువంటి వారి సంఖ్య తక్కువే అని అనుకుందాం, అజూమ్ దేర్ మే బి లెస్, బట్ మొత్తము భారతదేశంలో పనిచేస్తున్నటువంటి వారిలో దాదాపుగా 26% పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్. కానీ పారిశ్రామిక రంగం నెగ్లెక్ట్ చేయబడితే, పారిశ్రామిక రంగం ఏమాత్రం మనం నెగ్లెక్ట్ చేయిస్తే దాదాపుగా 26% మందికి ఎంప్లాయ్మెంట్ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. 26 అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిగర్. దాదాపుగా 26, 27, 28% ఇంకా మనకు వస్తున్నది. అరౌండ్ 26, 27% మంది పీపుల్ ఆర్ వర్కింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్. అందువల్ల ఎంప్లాయ్మెంట్ లో కానీ పారిశ్రామిక రంగం యొక్క ఆదాయం అందించడంలో కానీ ఈ పారిశ్రామిక రంగం యొక్క వాటా, పారిశ్రామిక రంగం యొక్క ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యతను మనము దృష్టిలో పెట్టుకోవచ్చు. we can understand, we can analyze the importance of the industrial sector అనేసి మనం చెప్పవచ్చు. మరి ఒక ఆదాయము ఉపాధిని కల్పించడమే కాదు, పారిశ్రామిక రంగం యొక్క ఇంపార్టెన్స్ అంటే ఒక ఆదాయము లేదంటే ఒక ఆదాయము లేదా ఉపాధే కాదు, ఇందాక మీకు చెప్పినట్లు ముడి పదార్థాలను అందించడంలో, రా మెటీరియల్ అందించడంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా అగ్రికల్చర్కు ఉపయోగపడుతున్నది, పారిశ్రామిక రంగంలో తయారైన వస్తువుల్లో సర్వీస్ సెక్టార్కు ఉపయోగపడుతున్నది. అంతేకాక మనకు వ్యవసాయ రంగముపై ఒత్తిడి తగ్గిస్తున్నది. ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది వ్యవసాయ రంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తున్నది. పారిశ్రామిక రంగమే లేకపోతే మొత్తం అందరికి కూడా మనము సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కష్టం. మరి సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేము. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ముఖ్యంగా, అన్స్కిల్డ్ పీపుల్ ముఖ్యంగా అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతారు. మరి అగ్రికల్చర్లో అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కష్టం. అందుకోసం అన్స్కిల్డ్ అయినప్పటికీ, నైపుణ్యం లేని కార్మికులు అయినప్పటికీ వారికి కొంత శిక్షణ ఇవ్వడం ద్వారా, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా పారిశ్రామిక రంగంలో మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతున్నాం. పారిశ్రామిక రంగంలో కొద్దిగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాం. కాబట్టి అది ఆ విధంగా మనకు వ్యవసాయ రంగం పైన ఒత్తిడి అన్నటువంటిది తగ్గుతున్నది అనేసి మనం చెప్పవచ్చు. మరి ఈ పారిశ్రామిక రంగం వలన మౌలిక వసతులు అభివృద్ధి అవుతున్నాయి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నది. రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఎలా డెవలప్ అవుతున్నాయి? ఇండస్ట్రీస్ వల్లే. ఇండస్ట్రీ లేకపోతే ఇవన్నీ డెవలప్ కావు. బట్ ఆ మౌలిక వసతులు అన్నిటి కూడా మనకి పారిశ్రామిక రంగం వల్లే డెవలప్ అవుతున్నది. ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తున్నది. రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ గోయింగ్ టు బి డిక్రీజ్ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్. వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యి, ఆర్థికంగా అభివృద్ధి అయ్యి ప్రాంతీయ అసమానతలను తగ్గించడంలో మనకు ఇది ఎంతో ఉపయోగపడుతున్నది అనేసి మనకు చెప్పవచ్చు. ఈ పారిశ్రామిక రంగం ద్వారా ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. మనకు ఈ పారిశ్రామిక రంగం ద్వారా ఫారిన్ కరెన్సీ అమలు చేస్తున్నాం, విదేశీ కరెన్సీని మనం అమలు చేస్తున్నాం. పరిశ్రమలలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ను అలో చేస్తున్నాం, విదేశీ పెట్టుబడులను మనం ఆకర్షించడం జరుగుతున్నది. ఫారిన్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాం. ఇట్లా అనేక రకాలుగా పారిశ్రామిక రంగం అన్నటువంటిది మనకు ఉపయోగపడుతున్నది. కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పారిశ్రామిక రంగాన్ని
అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పారిశ్రామిక రంగము బ్రిటిష్ వారి కాలములో బ్రిటిష్ వారి కాలంలో ముఖ్యంగా పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినది. ఇట్ వాస్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ డ్యూరింగ్ ద బ్రిటిషర్స్. అందువలన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని, మన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించినటువంటి మన ప్రభుత్వాలు పరిశ్రమల అభివృద్ధికి కొన్ని పాలసీలను రూపొందించడం జరిగినది. వాటిని పారిశ్రామిక విధాన తీర్మానములు అంటున్నాం. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద గవర్నమెంట్స్ వర్ టేకన్ మెనీ మెజర్స్. దట్ మెజర్స్ నోన్ యాజ్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీస్ ఇన్ అవర్ కంట్రీ. అవే 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీ, 1956, 1977, 1980 and 1991 industrial resolution policy. In the part of the 1991 industrial policy, there are many changes occurred అనేసి మనము చెప్పవచ్చు. సో ఈ విధంగా అనేక రకాలుగా పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధిని చేయడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేసి చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్.